నమస్కారం సుఖీబావుకు స్వాగతం. పిల్లలు అల్లరి చేస్తూ ఇల్లంతా కలియ తిరుగుతుంటేనే అందరికీ ఆనందం. కానీ ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలు హఠాత్తుగా ఉన్నట్టుండి పొట్ట పట్టుకుని ఏడవడం మొదలైతే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిజానికి పిల్లల్లో కడుపు నొప్పి అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్యే. ఒక్కోసారి అది గ్యాస్, అజీర్ణం లేదా మలబద్ధకం వంటి సాధారణ కారణాల వల్ల రావచ్చు. అయితే ప్రతి కడుపు నొప్పిని అంత తేలిగ్గా తీసేయలేం. కొన్ని రకాల పొట్ట నొప్పుల వెనుక అపెండిసైటిస్, హెర్నియా లేదా పేగులు ముడతలు పడడం వంటి తీవ్రస్థాయి సమస్యలు కూడా దాగి ఉండొచ్చు. మరి పిల్లల్లో వచ్చే కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలి, ఎప్పుడు ప్రమాదకరంగా తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా కడుపు నొప్పే, ఈరోజు స్కూల్ మానేస్తా అని పిల్లలు పేచీ పెట్టడం ప్రతి ఇంటా కనిపించే తంతే. అయితే పిల్లల్లో నిజంగానే బాగా వేధించే కడుపు నొప్పులు కూడా కనిపిస్తుంటాయి. పిల్లల వైద్యుల దగ్గరకొచ్చే కేసుల్లో దాదాపు 40% సమస్యలు కడుపు నొప్పితో కూడుకున్నవే కావడం దీని తీవ్రతకి అద్దం పడుతోంది. సాధారణంగా 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లో కడుపు నొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే 5 ఏళ్ల పైబడ్డ పిల్లలైతే నొప్పి ఎక్కడుందో చెప్పగలరు. కానీ అంతకంటే తక్కువ వయసు పిల్లలు తమ సమస్య ఇది అని నోరు తెరచి చెప్పలేరు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. పసిపిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటే కాళ్లను పొట్టవైపు ముడుచుకుంటూ ఏడుపు ఆపకుండా పాలు తాగడానికి నిరాకరిస్తూ బిలబిలలాడుతుంటారు. పిల్లల్లో కడుపు నొప్పికి చాలా వరకు మలబద్ధకం, కడుపులో పురుగులు లేదా సరిగ్గా చేతులు కడుక్కోకుండా తినడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లే కారణంగా ఉంటాయి అని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కడుపు నొప్పి ఉన్నది చాలా కామన్గా చూస్తుంటాం మేము. నెలకి 15 నుంచి 20 మంది పిల్లలు మాకు ఇదే సమస్యతో వస్తుంటారు. ఈ కడుపు నొప్పి కొన్ని నెలల నుంచి ఉంటాయి కొంతమంది పిల్లలకి. పేరెంట్స్ దాన్ని డిస్క్రైబ్ చేస్తుంటారు, చాలా విపరీతంగా బాధపడుతున్నాడని. ఇది దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనం పెద్దవాళ్ళు తిన్నట్టు పిల్లలు టైంకి భోజనం చేయరు, పోషకమైన ఆహారం తీసుకోరు, తర్వాత ఆటల్లో పడతారు, ఈ సెల్ ఫోన్స్లో గేమ్స్లో పడతారు, సమంగా టైంకి భోజనం చేయడం ఇలాంటివి చేయరు. తర్వాత మనం తీసుకునే ముఖ్యమైన ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఉంటాయి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కర్డ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ వాళ్ళు టైంకి ఇష్టంగా తినరు. సో వీటన్నిటి వల్ల రకరకాల ఎసిడిటీ, తర్వాత స్టమక్ ఇన్ఫెక్షన్స్, కాన్స్టిపేషన్, తర్వాత ఇర్రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల చాలామంది పిల్లలు, మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్, ఈ కడుపు నొప్పి అనే సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల స్కూల్కి వెళ్ళకపోవడం, తర్వాత ఒక మూలన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం, ఇవన్నీ దీనివల్ల వచ్చిన రీజన్స్ అండ్ దీనివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అన్నమాట. ఈ కడుపు నొప్పి అనే సమస్య మేము 4 నుంచి 12 సంవత్సరాల మధ్యలో పిల్లల్లో చాలా కామన్గా చూస్తాం. పేరెంట్స్ అనుకుంటారు వీడు స్కూల్కి వెళ్ళడానికి ఏదో సాకు చెప్తున్నాడు కడుపు నొప్పిని అది అనుకుంటారు. ఎందుకంటే ఏ రకమైన స్కాన్ తీసినా, ఎక్స్రేస్ తీసినా, ఏం తీసినా అని నార్మల్గా ఉంటాయి. కడుపు నొప్పి అనేది పైకి ఏం కనిపించదు. సో పేరెంట్స్ అనుకుంటారు ఇది వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేక వాడు కడుపు నొప్పి అని చెప్తున్నారని. కానీ దీనికి కారణాలు నేను చెప్పినట్టు రకరకాల హైపర్ ఎసిడిటీ, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, కాన్స్టిపేషన్, ఇలాంటి కారణాలు అవుతాయి. పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడడం సహజమే. చాలాసార్లు కడుపు నొప్పి పెద్దగా పట్టించుకోవలసిన సమస్య కూడా కాకపోవచ్చు. కానీ అన్ని కడుపు నొప్పులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు కడుపు నొప్పి ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. గ్యాస్ లేదా అజీర్ణం వల్ల వచ్చే నొప్పి అయితే పొట్ట చుట్టూ వస్తుంటుంది. కాసేపు ఏడ్చి గ్యాస్ పాస్ అవ్వగానే లేదా మల విసర్జనకు తగ్గిపోతుంది. కానీ అది ప్రమాదకరమైన జబ్బైతే పొట్టలో నొప్పి అస్సలు తగ్గదు. సమయం గడిచే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. పొట్టపై చేతితో కొద్దిగా నొక్కిన విపరీతమైన నొప్పితో అరుస్తారు. దీన్నే వైద్యులు అక్యూట్ అబ్డామిన్ అంటారు. ఇలాంటప్పుడు పిల్లల్లో కడుపు నొప్పి ఆనుపానులు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ అబ్డామిన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ టెస్ట్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటి సాయంతో కడుపు నొప్పికి అసలు కారణాన్ని చాలా వరకు పసిగట్టొచ్చు. గ్యాస్ వల్ల, తర్వాత నేను చెప్పిన కారణాల వల్ల, ఎసిడిటీ లేదంటే కాన్స్టిపేషన్ వల్ల వచ్చిన నొప్పి ఒకసారి వచ్చి తగ్గిపోతుంది.
మళ్ళీ మరుసటి రోజు కూడా వస్తుందో లేదో ఉండదు, మళ్ళీ 2-3 రోజుల తర్వాత వస్తుంటుంది. అలాగే చాలా ఇర్రెగ్యులర్గా పెయిన్ ప్యాటర్న్ ఉంటుంది. అదే కొంచెం డేంజరస్ పెయిన్స్ ఉన్నాయి, సర్జరీ చేసి నివారించవలసిన, ట్రీట్మెంట్ చేయవలసిన పెయిన్స్ ఉంటాయి. వాటిలో నొప్పి తగ్గదు, కంటిన్యూస్గా ఉంటుంది. ఎస్పెషలీ నిద్దట్లో బాబు పడుకోవట్లేదు, నిద్దట్లో కూడా పెయిన్ అని ఏడుస్తున్నాడు అని చెప్పారు అంటే అది కొంచెం డేంజరస్ అయినే. దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్లు, టెస్ట్లు చేయించి దానికి లోపల బాబు పొట్ట లోపల ఏంటి ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి. సాధారణంగా దీనికి వచ్చిన కారణాలు ఏంటంటే, ఒకటి గాల్ స్టోన్స్ పెద్దవాళ్ళు వచ్చినట్టే పిల్లల్లో కూడా వస్తాయి. వాళ్ళలో కూడా ఈ పెయిన్, ఈ రకరకాల పెయిన్స్ వస్తుంటుంది. రెండవది చాలా ముఖ్యమైనది ఏంటంటే అపెండిసైటిస్. ఈ అపెండిసైటిస్తో వచ్చిన పెయిన్ ఏంటంటే సాధారణంగా అది తగ్గదు, 24 hours కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే పిల్లడు పగలు రాత్రి కూడా పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నాడండి, రాత్రి పడుకోవట్లేదండి, తర్వాత తిండి తినడం లేదండి, తినడానికి ఇష్టపడటం లేదండి అని ఇలాంటి అన్ని కంప్లైంట్స్ పేరెంట్స్ చెప్పినప్పుడు మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకుని దానికి కావాల్సిన టెస్టులు, ఇన్వెస్టిగేషన్లు చేయించి ఈ గాల్ స్టోన్స్ లేకపోతే కిడ్నీ స్టోన్స్, అపెండిసైటిస్ ఇలాంటివి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏమీ లేకుండా నార్మల్గా ఉంటే మంచిదే, కానీ ఇలాంటి 3-4 కండిషన్స్, సివియర్ కండిషన్స్ ఉన్నాయి. వాటిని మనం ముందే డయాగ్నోస్ చేసి దానికి సర్జరీ కానీ వేరే రకమైన ట్రీట్మెంట్ కానీ చేసి దానికి ట్రీట్మెంట్ చేయించాలన్నమాట. పిల్లలు కడుపు నొప్పి అని చెప్పగానే చాలామంది తల్లిదండ్రులు వెంటనే ఏదో ఒక టాబ్లెట్టో సిరప్నో వేసేస్తుంటారు. ఇలా చేయడం సరికాదు. నిజానికి పిల్లల ఆరోగ్యం విషయంలో సొంత వైద్యాలు కొన్నిసార్లు వికటించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పిల్లల్ని వేధించే పొట్టనొప్పి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిసైటిస్ పిల్లల్లో వచ్చే అత్యవసరమైన ప్రమాదకరమైన కడుపు నొప్పి ఇదే. మన పెద్దపేగు చివరన ఉండే ఒక చిన్న వేలులాంటి నిర్మాణమే అపెండిక్స్. ఇందులో మలం ముక్కలు లేదా ఇన్ఫెక్షన్ చేరి బ్లాక్ అయినప్పుడు అది వాచిపోతుంది. దీని ప్రారంభ లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నొప్పి మొదట బొడ్డు చుట్టూ మొదలై కొన్ని గంటల్లోనే నెమ్మదిగా కుడివైపు పొత్తి కడుపులోకి మారుతుంది. నడుస్తున్నప్పుడు లేదా కుడికాలిని కదిలిస్తున్నప్పుడు నొప్పి తీవ్రమవుతుంది. అయితే ఇక్కడే తల్లిదండ్రులు ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. కడుపు నొప్పి అనగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుకు వెళ్లి సొంతంగా పెయిన్ కిల్లర్ మాత్రలు లేదా సిరప్పులు వేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పిని నొక్కి పెడతాయి, కానీ లోపల జబ్బు ముదురుతూనే ఉంటుంది. చివరకు అపెండిక్స్ కాస్త కడుపులోనే పేలిపోయి విషపూరితమైన శ్లేష్మం కడుపంతా పాకి పెరిటోనైటిస్ అనే ప్రాణాంతక స్థితికి దారితీస్తుంది. ఎప్పుడైతే పెయిన్ 24 hours ఉంటున్నదో, ఎప్పుడైతే పెయిన్ నైట్ టైం కూడా ఉంటున్నదో, ఎస్పెషలీ దాంతోపాటు వాంతులు, ఆకుపచ్చ రకమైన వాంతులు కానీ వస్తున్నాయో, లేదంటే ఫీవర్ ఉన్నదో, ఈ 4 కలిసి ఉన్నప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంది, దాంతోపాటు పెయిన్ ఉంది, వాంతులు అవుతున్నాయి, దాని తర్వాత రాత్రి పగళ్ళు కూడా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది, ఒక మంచం మీద పడున్నాడు, అసలు అటు ఇటు కూడా కదలటం లేదు బేబీ అని ఎప్పుడైతే పేరెంట్స్ అంటున్నారో ఇవన్నీ చాలా రెడ్ ఫ్లాగ్ సైన్స్. దీనికి ఖచ్చితంగా లోపల ఏదో ఒక ప్రమాదకరమైన ఇంటెస్టైనల్ ఇష్యూ కానీ లేకపోతే అపెండిక్స్ సంబంధించిన ఇష్యూ కానీ ఉంటుంది. వెంటనే దీన్ని నిర్ధారించి వేరే రకరకాల స్కాన్స్ ద్వారా దీన్ని నిర్ధారించి దానికి సరైన ఆపరేషన్ చేయించుకుని తీరాలి. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, బిలో 1 year పిల్లలు వాళ్ళు చెప్పలేరు కడుపు నొప్పి ఉందని అదని. సో వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఏడుస్తుంటారు. వాళ్ళు మన ఫీడింగ్ తీసుకోరు, యూరిన్ పాస్ చేయరు, కంటిన్యూస్గా 24 hours ఏడుస్తూనే ఉంటారు. ఏం ఇచ్చినా వాళ్ళ చేతికి బొమ్మ ఇచ్చినా, ఆడించినా, ఏం చేసినా సరే వాళ్ళకి ఏడుపు అనేది ఆపరు. ముఖ్యంగా ఈ రోజుల్లో సెల్ ఫోన్ చూపిస్తే చాలామంది పిల్లలు ఏడుపు ఆపేస్తారనమాట, బోన్ చేసేస్తారు. ఏది తాగు అనడానికి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు పిల్లలు తిండి తినడం చేస్తారు. అంత సీరియస్గా పొట్టలో నొప్పి ఉన్నప్పుడు వాడికి సెల్ ఫోన్ ఇచ్చినా కూడా వాడు ఎప్పుడైతే ఏడుపు ఆపకుండా కంటిన్యూస్గా ఏడుస్తున్నాడో చాలా చిన్నపిల్లల్లో లోపల ఏదో ప్రాబ్లం ఉన్నదన్నట్టు పసిగట్టవచ్చు అనమాట మనం. ఇవన్నీ ఇప్పుడున్న పూర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల వచ్చే అవలక్షణాలు. ఇంతకుముందు అయితే ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు తెలియదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఈ టేక్ ఓవర్ ఫుడ్స్,
తర్వాత ఈ పిజ్జాస్ బన్స్ తినడం, ఇలాంటి వాటి వల్ల మనం తీసుకునే డైట్లో ఫైబర్ లేక కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ రావడం వల్ల ఇంటెస్టైన్లో గ్యాస్ అక్యుములేట్ అవ్వడం, తర్వాత ఎసిడిటీ, తర్వాత అజీర్ణం, ఇలాంటివన్నీ రావడం వల్ల కాన్స్టిపేషన్ వల్ల వచ్చే అవలక్షణాలు, ఈ కడుపు నొప్పి, క్రోనిక్ అబ్డామినల్ పెయిన్కి ఇది చాలా కామన్ రీజన్, కామన్ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా. పిల్లల్లో కడుపు నొప్పితో పాటు విపరీతమైన జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటే పరిస్థితిని సీరియస్గా తీసుకోవాలి. కడుపు నొప్పితో పాటు విపరీతమైన జ్వరం ఉంటే లోపల తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా అపెండిసైటిస్ ఉందని అర్థం. అదే విరేచనాలు, వాంతులు ఉంటే అది గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు. కానీ వాంతులు పచ్చగా లేదా చేదుగా వస్తుంటే అది పేగుల్లో బ్లాక్ లేదా అడ్డంకుందని చెప్పడానికి ప్రధాన సంకేతం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇంటుససెప్షన్ అనే తీవ్రమైన సమస్య కనిపిస్తుంటుంది. అంటే టెలిస్కోప్ గొట్టంలాగా ఒక పేగు లోపలికి మరో పేగు దూరిపోతుంది. ఆ సమయంలో రక్త ప్రసరణ ఆగిపోయి పేగు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ జబ్బున్న పిల్లలు విపరీతమైన నొప్పితో ఏడుస్తుంటారు. మలంలో కూడా జిగురుతో కూడిన ఎర్రటి రక్తం కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో గజ్జల్లో వాపు వచ్చే హెర్నియా కూడా పేగుల్ని ఇరుక్కుపోయేలా చేసి అత్యవసర పరిస్థితిని తెచ్చిపెడుతుంది. హెర్నియా అనేది కనిపిస్తుంది పిల్లలకి, తల్లిదండ్రులే మా దగ్గర తీసుకొస్తారు. ఇక్కడ లోయర్ పొట్ట భాగంలోనే పొంగుతోందని వస్తారు హెర్నియా. సో హెర్నియా సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులే పసిగట్టేస్తారు. స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బాబు బాగా ఏడ్చినప్పుడు ఎక్కడో వాస్తోందని తీసుకుని వస్తారు. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఇంటర్సెప్షన్ అన్నవి చాలా కామన్. ఇంటర్సెప్షన్ ఎస్పెషలీ అరౌండ్ 8 months ఏజ్లో పిల్లల్లో చాలా కామన్. నేను చెప్పినట్టే విపరీతంగా కడుపు నొప్పితో ఏడవడం, తర్వాత ఆకుపచ్చగా వాంతులు అవ్వడం, తర్వాత మోషన్లో బ్లడ్ పడడం అనేది చాలా డేంజరస్ సైన్. ఇంటర్సెప్షన్ ఉంటే ఈ 3 లక్షణాలు వస్తాయన్నమాట. వాంతులు, మోషన్లో బ్లడ్ పడడం, తర్వాత రాత్రి బావులు కడుపు నొప్పితో ఏడవడం. ఈ 3 ఇంటర్సెప్షన్లో మరియు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్లో చాలా కామన్గా వస్తుంది. ఈ 3 ఉన్నప్పుడు మనము దీనివల్ల ఏదో ప్రమాదం ఉందని ఆలోచించి ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళాలి. వీలైనంత మటుకు ఇంట్లో ఈ జంక్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, తర్వాత స్టోర్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, ఇవన్నీ వీలైనంత మటుకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులందరూ. తర్వాత ఎప్పుడో ఒకసారి ఏదో చిప్స్ ప్యాకెట్ ఏదో తిన్నాడంటే దట్ ఈజ్ ఓకే. బట్ రెగ్యులర్గా వాళ్ళు ఏడ్చినప్పుడల్లా వాడికి ఒక చిప్స్ ప్యాకెట్, కోక్ బాటిల్ చేతిలో పడడం, ఇలాంటివి ఎక్కువగా అలవాటు చేయొద్దని చాలామంది చెప్తుంటాను. చాలామంది ఫాలో అవుతారు, బట్ పిల్లలు వినరు, మారం చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు తప్పదు. ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇది చాలా హై కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. వాళ్ళకి సరిపోయిన ప్రోటీన్ అందులో దొరకదు. సో దానివల్ల ఏంటంటే చాలా ఇంబ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళకి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ ఫుడ్స్ తినరు, తర్వాత ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్ తినరు. ఇవన్నీ స్టోర్డ్ ఫుడ్స్ అనమాట. వీటన్నిటి వల్ల తినడం వల్ల రకరకాల ఈ కడుపు నొప్పులు అవి నేను చెప్పినట్టు వస్తుంటాయి. పేరెంట్స్ ఏం చేయాలంటే వీటిని మ్యాక్సిమము అవాయిడ్ చేయాలి, లేదా చాలా మటుకు కంట్రోల్ చేయడానికి ఏదో ఒక వీకెండ్ లేదా నెలకు ఒకసారి అలాగా పిల్లలకి వాళ్ళకి కావాల్సిన పదార్థం ఇవ్వడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం కంట్రోల్ చేస్తే చాలా మంచిది. పిల్లల్లో కడుపు నొప్పితో పాటు కొన్నిసార్లు వాంతులు, జ్వరం వంటి ఇబ్బందులు కూడా కనిపిస్తుంటాయి. నిజానికి కడుపు నొప్పితో ఇలాంటి లక్షణాలు కనిపించడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో కడుపు నొప్పి ఎంతకీ తగ్గనప్పుడు సత్వర వైద్యం అవసరం. ముఖ్యంగా అపెండిసైటిస్ వంటి సమస్యలకు అత్యవసరంగా సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని వేధించే కడుపు నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కడుపు నొప్పితో కనిపించే కొన్ని లక్షణాల్ని చాలా ప్రమాదకరంగా భావించాలి. వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాలి. పిల్లవాడు నొప్పి భరించలేక కళ్ళు తేల్చేస్తున్నా లేదా స్పృహ తప్పిపోతున్నా, ఆకుపచ్చటి రంగులో వాంతులవుతున్నా, మలంలో రక్తం పడుతున్నా, పొట్ట బాగా ఉబ్బిపోయి తాకితేనే విలవిలలాడుతున్నా క్షణాల మీద పీడియాట్రిక్ సర్జన్ ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంతే తప్ప ఇలాంటి అత్యవసర స్థితిలో పొట్టపై వేడి నీళ్ల కాపడం పెట్టడం లేదా వాము నీళ్లు తాగించడం వంటి పనులు అస్సలు చేయకూడదు.
ఈ గృహ వైద్యాలు కేవలం సాధారణ గ్యాస్ నొప్పులకే తప్ప ప్రమాదకరమైన కడుపు నొప్పులకు కాదు అని గుర్తుంచుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి మీరు పొట్ట నొప్పితోటి చైల్డ్ని తీసుకెళ్తే ఏమేమి చేస్తారంటే ఫస్ట్ థింగ్ దే విల్ డూ ఈజ్ ఎగ్జామిన్ ద చైల్డ్ అండి. అంటే ఏంటంటే చైల్డ్ని చూడాలి, చూసి డాక్టర్ గారు పొట్ట మీద ప్రెస్ చేసి చూస్తారనమాట. సో అంటే గార్డింగ్ ఏమైనా ఉందా, రిజిడిటీ ఉందా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి అవసరం అనిపిస్తే అప్పుడు దెన్ దే విల్ గో హెడ్ అండ్ ఇన్వెస్టిగేట్ ద చైల్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేసరికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఒకవేళ అవసరం అయితే సిటీ స్కానింగ్లు అవి కూడా చేయాల్సి రావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక కామన్ కాజ్ ఇలా పొట్ట నొప్పికి నులిపురుగులు అనమాట. సో యాజ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్ ఎవ్రీ 6 monthsకి ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ ఈ డీవార్మింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్సిడెన్స్ మెల్లిగా తగ్గిపోతుంది అన్లెస్ అంటిల్ కొన్ని పెరిఫరీ ఏరియాస్లో తప్ప ఆల్మోస్ట్ ఈ నులిపురుగుల వల్ల పొట్ట నొప్పి రావడం అనేది తగ్గుతుంది. సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు వస్తుంది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ బికాజ్ ఆఫ్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో ఏంటంటే యాంగ్జైటీ ఇన్ చిల్డ్రన్ బాగా పెరుగుతుందండి. సో దానివల్ల కూడా ఇట్లా స్టమక్ పెయిన్ లాగా వస్తుంది. సో వెన్ ఎవర్ దెర్ ఆర్ డేంజర్ సైన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ అంటే వామిటింగ్స్ కానీ, బోవెల్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం కానీ, యాక్టివిటీ బాగాలేకపోవడం కానీ, ఫీవర్ అసోసియేట్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం యూ హ్యావ్ టు టేక్ ద స్టమక్ పెయిన్ సీరియస్లీ. ఇఫ్ దెర్ ఇస్ అన్ యాంగ్జైటీ అటాక్ ఆర్ సంథింగ్, కొంచెం అడాల్సెంట్ ఏజ్ గ్రూప్లో కామన్ కాబట్టి కూర్చోబెట్టి అసలు యాంగ్జైటీకి ఏంటి కారణం అనేది మాట్లాడడం, గ్యాస్ట్రైటిస్కి మెడికేషన్ అది ఇవ్వడం, వీటి వల్ల కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ స్టమక్ పెయిన్ తగ్గుతుంది. పొట్ట నొప్పి రాగానే చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, సో డూస్ అండ్ డోంట్స్. సో డూస్కి వచ్చేసరికి ఏంటంటే యూ షుడ్ ప్రిఫరబుల్లీ గివ్ దమ్ బ్లాండ్ డైట్, అంటే మరీ మసాలాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ నార్మల్ బ్లాండ్ డైట్ పెట్టడం అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ పెంచడం అండ్ చైల్డ్కి వీలైనంత రెస్ట్ ఇవ్వడం అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు డోంట్స్ ఏంటంటే లైక్ నెవర్ ఫోర్స్ ఫీడ్ ద చైల్డ్ డ్యూరింగ్ స్టమక్ పెయిన్. ఫోర్స్డ్గా ఫీడింగ్ చేయడం కానీ, లేకపోతే డల్గా యాక్టివిటీ బాగాలేని చైల్డ్కి ఫుడ్ పెట్టడం కానీ, సో దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ ఆస్పిరేషన్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకు వెన్ ఎవర్ ఏ చైల్డ్ ఈస్ హ్యావింగ్ స్టమక్ పెయిన్, గివ్ దెమ్ అ ప్రాపర్ మెడికేషన్ యాజ్ డైరెక్టెడ్ బై యువర్ ఫిజిషియన్స్ అండ్ రెస్ట్ ఇవ్వండి. గట్నేమి రెస్ట్ ఇవ్వక్కర్లేదు కానీ బ్లాండ్ డైట్ ప్రిఫరబుల్లీ పెడితే మంచిదండి. ఈ రోజుల్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషనల్ మెథడ్స్ వచ్చినాయి పీడియాట్రిక్ సర్జరీలో. దానివల్ల ఏంటంటే అన్ని సెంటర్లో ఈ పీడియాట్రిక్ ల్యాప్రోస్కోపీ అన్నది అందరికీ నేర్పిస్తున్నారు. అందరికీ ఇప్పుడు ట్రైన్ అయిన డాక్టర్స్ అందరికీ ల్యాప్రోస్కోపీ మీద చాలా ఎక్స్పోజర్ ఉంది. దానివల్ల ఏంటంటే మాకు వచ్చిన కండిషన్స్లో 80-90% వరకు ల్యాప్రోస్కోపీతో ట్రీట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, పొట్ట మీద పెద్ద కోత ఉండదు, కాస్మిసిస్గా అది ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత సర్జరీ అయిన జాడలు ఏమి ఉండవు అసలు పొట్ట మీద. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన పొట్ట లోపల ఎప్పుడైతే ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తామో ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఉంటాయి. ఇంటెస్టైన్స్, తర్వాత ఇంటెస్టైన్స్ అబ్డామినల్ వాల్కి, తర్వాత ఇలాంటి 2-3 ఇంటెస్టైన్స్ కలిపి అతుక్కుపోవడం, ఇలాంటి ఎడిషన్స్ అన్నీ చాలా వస్తాయి ఓపెన్ ఆపరేషన్ చేయడం వల్ల. ల్యాప్రోస్కోపీ చేయడం వల్ల ఈ ఎడిషన్స్ అది ఏమి ఉండవు అనమాట. మీరు 2-3 సార్లు ల్యాప్రోస్కోపీ చేసినా పొట్ట లోపలంతా నీట్గా అసలు ఆపరేషన్ చేసిన లక్షణాలు ఏమి కనిపించవు. సో దానివల్ల ఇప్పుడు చాలామంది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ కూడా ల్యాప్రోస్కోపీ సర్జరీయే కావాలని మా దగ్గరికి వస్తున్నారు అనమాట. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంది. కాస్మెసిస్ ఒక ఆస్పెక్ట్ అయితే పొట్ట లోపల ఎడిషన్స్ లేకుండా ఇంటెస్టైన్స్ అవన్నీ హెల్దీగా ఉండడం అనేది రెండో అడ్వాంటేజ్ అనమాట. అపెండిక్స్ లేదా పేగుల సర్జరీ అంటే ఒకప్పుడు పొట్టపై పెద్ద కోత పెట్టేవారు. ఇలాంటి ఓపెన్ సర్జరీల మూలంగా పిల్లలకు విపరీతమైన నొప్పి, పెద్ద మచ్చ, కోలుకోవడానికి వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీ రంగంలో లాప్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ ఒక సంజీవినిలా మారింది. పొట్టపై కేవలం పెన్సిల్ మోన అంత చిన్న రంధ్రాల ద్వారా కెమెరా సాయంతో లోపలున్న సమస్యని అత్యంత ఖచ్చితత్వంతో స్క్రీన్పై చూస్తూ సర్జరీ పూర్తి చేస్తారు. కోత లేదు కాబట్టి నొప్పి ఉండదు. సర్జరీ జరిగిన మరుసటి రోజే పిల్లలు హాయిగా నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోవచ్చు. ఇక పిల్లల్లో ప్రమాదకరమైన కడుపు నొప్పి తలెత్తకుండా ఉండాలంటే వారి జీవన శైలిని మార్చాలి.
బేకరీ ఫుడ్స్, నూడిల్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ పేగుల్ని నాశనం చేస్తాయి. వాటిని పూర్తిగా దూరం పెట్టాలి. పీచు పదార్థాలు ఎక్కువగా లభించే ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు అలవాటు చేయాలి. రోజుకు తగినన్ని నీళ్లు తాగేలా మలబద్ధకం లేకుండా చూడాలి. పిల్లలు పదే పదే కడుపు నొప్పి అని చెబుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. పిల్లలు తరచూ కడుపు నొప్పి అని చెబుతున్నప్పుడు తల్లిదండ్రులు సీరియస్గా తీసుకోవాలి. కడుపు నొప్పితో పాటు వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సొంత వైద్యంతో కాలయాపన చేయకుండా సత్వరమే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. అపెండిసైటిస్ వంటి వాటికి సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయాల్సి ఉంటుంది.